అమ్మా జరుగమ్మా, ఇక్కడ అమ్మా నువ్వు ఉండేది అమ్మా, ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఉన్నా భయపడబాగా. విషయం ఏంది ఇక్కడ మీకు? నిన్న ఆపరేషన్ ఇప్పుడు కడుపుతో ఉండవు, అంతలాగా కనిపిస్తుంది, ఎన్నో నెల తెలియలేదు. ఎట్టమ్మా, ఎంత ప్రమాదం తెలుసా నీకు? ఇక్కడ నువ్వు చూపించమని చెప్పి ఏడ్చామని చెప్పారు, నిజమేనా? హాస్పిటల్ తీసుకోమని అన్నావు, పంపించలేదు. మొన్న మా అమ్మ అక్కడికి రావాలంటే అడిగిచ్చారు ఓనర్ చెప్పి. ఎవరు ఆమె? ఆమె పేరేం పేరు? అంజమ్మ అని ఆమె ఓనర్ చెప్పి భయపెడుతుంది. ఇక్కడ పోలీసు అధికారులు కూడా పంపిస్తుంది అంట, నిజమేనా? ఎవరు? పోలీసు అధికారులు తీసుకొచ్చి భయపెట్టిస్తుంటారు. డ్రెస్ లో వస్తాడా, మామూలుగా వస్తాడా? వచ్చి పోలీస్ అని చెప్తాడా? పెట్టి మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు. సరేనమ్మా, ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు శుభ్రంగా వెళ్ళి మీ ఊర్లోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను ఇల్లు వాకిలు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని తీసుకుపోవడం మీకు ఇష్టమేనా అమ్మా? మీరు ఎంత తీసుకున్నారు? ఇట్రావా కొంచెం అటు బాబా, ఇట్రా. నువ్వు ఎంత 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 తీసుకున్నావు? నుంచి మా ఊరు నుంచి 4,000 వచ్చినాను. 4,000 నీకు ఎంత ఇచ్చారు? ఇల్లు వచ్చేటప్పుడు 4,000 కట్టి 4,000 కట్టి తీసుకొచ్చారు. ఆ 4,000 మీకు ఇచ్చారు డబ్బులు చేతికి? ఎవరికి? బాయికి వాళ్ళకి 4,000 రూపాయలు కట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. ఏది ఇక్కడ వచ్చి 2 నెలలు పని చేస్తే 30,000 బాయికి పెరిగింది. అప్పుడు మీరు చేసిన డబ్బులు? నేను చేసిన కష్టం పట్ల వాళ్ళు బాయికే చెప్తుంటారు. మీకేదో బుక్ లో రాసిస్తున్నారంట, అవి ఉన్నాయి మీ కాడ? అవి ఎట్లా రాస్తారు? మీకేం చెప్పి రాస్తారు వాళ్ళు? మీకేం చెప్పి రాస్తారు అక్కడ? చదువుకోలేదుగా, మీరు చదువుకోలేదు కాబట్టి ఏం రాస్తారో మీకు తెలియదు. మాకు తెలియదు ఏం రాస్తుండ్రో. మీరైతే బాకీలు ఉండరా అని బెదిరిస్తారు. పోతే ఏదన్నా అంటే పోలీసు అధికారులు పెడుతుండ్రా? పోలీసు ఇక్కడ మొత్తం పోలీసు చేసి మమ్మల్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళ అధికారులు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని. ఏంటంటే మమ్మల్ని బెదిరించేస్తుంటారు, బాగా భయపెట్టేస్తుంటారు. ఎటు మాట్లాడాలి. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ఏమన్నా పారిపోయి మీ ఊరికి వెళ్ళిపోతే ఏం చేస్తారా? పోయి చేసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి తప్పించుకుంటే అంత రోడ్డు పక్కన ఉంది కదా. పారిపోయి వెళ్ళిపోతే కూర్చొని బయటకి ఏది మామూలుగా ఎక్కడికన్నా పారిపోతే కొట్టి చంపేస్తారని భయం. మా భయం మాకు ఉంటుంది సార్. మమ్మల్ని వచ్చి రాకుండా కూడా బాగా పంపించరు. ఎవరు చనిపోయారంటే? ఎవరా చనిపోయినా పంపించలా. ఇప్పుడు వీళ్ళైతే మిమ్మల్ని ఇబ్బంది, సైజ్ అనే ఇబ్బందులు పెడుతున్నారు బాగా. ఎన్ని గంటలు ఉదయం ఎన్ని గంటలకు లేపుతారా? ఉదయం 2కి లేపుతారు. నైట్ అర్ధరాత్రి 2 గంటలకు లేపుతారు. లేపి 5 అవుద్ది, 6 అవుద్ది, 7 అవుద్ది. లారీ తక్కువైనా అంత పొద్దున లారీ కూర్చొని రోజుకి మీరు అందరు కలిసి లారీ కొట్టాల్సిందే. ప్రతిరోజు ఒక లారీ కొట్టాలా, అది అంత పొద్దుపోయినా కొట్టాలా. వర్షాలు వచ్చినప్పుడు కూడా కొట్టాల్సిందే. ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇళ్ళ కాడ ఉంటే అప్పుడు అదే చేస్తారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు అడుగుతారు సార్, అడుగుతుంది మమ్మల్ని. ఏమంటే
ఏం రోగాలు వస్తున్నాయి మీకు, ఏం చేస్తే ఎందుకు వస్తున్నాయి మీకు, మా కష్టాలు మీకు చెప్తే చేస్తే తెలిసిద్ది. వాళ్ళు ఏం చేయరు, నేత్రం వాళ్ళు ఏం పని చేయరు. రమేష్ అని అతను పని చేయడు, మిమ్మల్ని భయపెట్టుకొని వాళ్ళు కాడ తీసుకుంటుంటారు. పిల్లకాయలు ఇంటికాడ వదిలేసి చేపల బాపకి వెళ్తానండి కాడ కర్ర వేసుకుని వచ్చాడు మాకు బండి వేసుకుని. ఎవరైనా రమేష్ అని ఆయన, ఈ రమేష్ ఆయన కర్ర వేసుకొని వస్తాడు. కర్ర వేసుకుని బండి మీద అక్కడికి వచ్చాడు ఒక దగ్గరికి వాళ్ళందరూ ఇంట్లో పెట్టాం. ఏదో ఈ రోజు ఆదివారం ఒక్కొక్క దాని మాకు విషయాలు వినిపోయి అంతలకి కార్లో వీళ్ళు ఫోన్లు వేసి బైక్ వేసుకుని మా అంట వస్తాం. ఏదో దొంగడు వెళ్ళినోడు దొంగడు వెళ్ళి పక్కకి వెళ్ళిపోతాడు, మేము రోడ్డు మీద పోతుంటాం. ఇవన్నీ మీరు అంటే మీరు చెప్పే అవినీతి అధికారులు కాదు, ఉన్నత అధికారులు, పోలీసు అధికారులు వాళ్ళు చెప్పుకుంటారా? మీరు చెప్పుకోండి ధైర్యంగా అమ్మా, చెప్పుకోండి, మేము లైన్ చేస్తాం. పోతే వర్షాలలో కూడా పనిచేయాల్సిందే. మీకు ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తాం, ముందుకు తాగేదానికి రోజు క్వార్టర్లు ఇస్తారంట. మా లెక్కలు ఇచ్చి మేము లెక్కలు రాసేస్తాం. రోజు ఇస్తారా క్వార్టర్? రోజు అంటే ఒక రోజు నేను ఇప్పుడు ఉన్నప్పుడు అడుగుతాం, మేము ఇప్పుడు సరిలేదు అన్నప్పుడు అడిగినప్పుడు ఆ డబ్బులు ఇబ్బొట్టు వాళ్ళు రాసేస్తుంటాం. అది రాస్తారు. అవి కాకుండా 1000 రూపాయలు ఇస్తారా? పెరిగి ప్యాకెట్లకి కానీ టిఫిన్లకి కానీ మొత్తానికి వాళ్ళే రాసేస్తారు. పెరిగి ప్యాకెట్లు మీరు తెచ్చుకుంటారా? మేము తెచ్చుకోము, అక్కడ లేనప్పుడు అడుగుతాను. అడిగినప్పుడు ఆ లెక్కల్లో ఫాల్ట్ అవుతుంది మీకు, అవి వాళ్ళు రాసేస్తారు ఎక్కువ. సరేలే, మీరు భయపడిపోకండి. ఆయన కూడా చెప్తున్నాడు, చెప్పుకుంటాను. పెద్ద ఆయన కూడా బాగా ఉన్నాడు, మీరు అందరు ధైర్యంగా ఉన్నారు. సరేనా? సరేనా, ఏం కదా, ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఎన్ని రెడీ చేసుకోండి. ఏమేమి సామాన్లు ఉన్నాయి? సరే, ఓకే. ఏమో మీ ఆధార్ కార్డు లేదండి? నీకు ఆధార్ కార్డు అసలు లేదు. ఇవన్నీ మేము చేపిస్తాం, అర్థమవుతుందా? చెప్పినట్టు నడుచుకుంటానంటే మీరు చెప్పినట్టు చేస్తాం. మీరు ఇష్ట ప్రకారాలు మీరు చేసుకున్నారంటే మేము కూడా ఏం చేయలేం, అర్థమవుతుందా? ఏమా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఓడే మీ తమ్ముడా? ఓడా ఓడు ఎందుకు కడకడ ఉంటాడు? ఏందిరా నువ్వు ఎందుకురా సారా? ఏంది భయపడుతున్నావు? ఎందుకు మీ అన్నకు ఫోన్ చేసి ఆడుస్తుంటే ఏమైంది? జ్వరం వచ్చిందని తగ్గిందా? సరే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి అధికారులు చెప్పి తెలియబెట్టి మేము తీసుకోపోతాం సభ్యుల తరఫున. జాగ్రత్తగా నేను ఒక దగ్గర ఉండి శుభ్రంగా చేసుకొని బతకతారా? ప్రభుత్వ పథకాలు అనుకొని ఇల్లు వాకిలు నేను రాసిస్తాను మీకు. మీరు ఎక్కడైతే ఉండరో అక్కడే స్థలాలు తీపిచ్చి మీకు ఇల్లు కట్టించే మార్గం చూపిస్తా. మీకు అన్ని పిల్లలను చదివించే మార్గం, మీ పిల్లలను కూడా మేమే చదివిస్తాం. మీరు వారం వచ్చి చూసుకోవచ్చు. వారం చూసుకోకపోతే 2 వారాలకి వెళ్ళి చూసుకోండి. చదివించుకుంటారా ఏమ్మా? అది నేనేం చెప్తానంటే, మీరు చదివించుకోలేకపోయినా కూడా మేమే మీ ఏరియాలో చేర్పిస్తాం. మీరు వారానికి 2 వారాలకి వెళ్ళి చూసుకోండి. వాళ్ళ బిడ్డల జీవితాలు బాగుపడతాయి, అర్థమవుతుందా? ఇక్కడుండి చూడ బిడ్డల జీవితాలు ఎట్టా నాశనం చేసుకుంటున్నారా? చూడ ఏమన్నా వాడికి స్నానం చేశారా? చూడు ఎట్టండి, మీరే ఎట్టుంటున్నారు. మీకు తినేదానికే తిండికి డబ్బులు లేవు, ఇక గుడ్లకి ఆడి నుంచి వస్తాయి. చూడు ఏ పరిస్థితుల్లో ఉండవు. ఇలాంటి పిల్లల్ని మేము చదివిస్తాం, ఎంతోమందిని చదివిస్తున్నాం మేము, అర్థమవుతుందా? ఈ పిల్లల్ని కూడా మేము చదివిస్తాం లక్షణంగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మేము విడిపిస్తున్నాం కాబట్టి ఈ నిత్యవెట్టి చాకరీ నుండి శుభ్రంగా చదివించుకొని బాగుపడండి. మా ప్రభుత్వం చాలా మనకి యానాదులకు చాలా ఉపయోగాలు కల్పిస్తుంది కదా. ఎందుకు చదువుకున్నా నువ్వా? లేదు. చూడు అంటే వీళ్ళు పెద్దోళ్ళు వెట్టి చాకరీ చేస్తారు, తర్వాత వీళ్ళు పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు ఎట్టా చేయాలి. తర్వాత వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు పెద్దోళ్ళని బలి చేసేస్తారు. ఈ పిల్లలు కూడా ఇదే విధంగా మా గిరిజన నిరుపేద యానాదులు నిత్య వెట్టి చాకరీకి బలైపోతూ సమాజంలో చైతన్యం లేక బతకడానికి కారణం ఇదన్నమాట. నిత్య వెట్టి చాకరీకి ఇప్పుడు వాళ్ళు చూశారు కదా, ఓనర్ ఏ విధంగా ఎంత దుర్మార్గకరంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా మీరు. ఇలాంటి వాళ్ళకి ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.